అసలు నేను ద- చెప్తున్నా, ఎవరన్నా ఈ సినిమా చూడాలనుకుంటే పెద్ద టీవీలో పెట్టుకుని చూడండి. స్లో మోషన్ షాట్లు, టైట్ నేను క్లోజప్లు, ఒక మూడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఉంటుందా సినిమాటోగ్రఫీని వాడుకొని, సౌండ్ డిజైన్ వాడుకొని. మెల్విల్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఒక సినిమా చూద్దాం అనుకుంటే నెక్స్ట్ ఫిలిం ఇదే చూడండి. నేను సెప్టెంబర్ లో చూసిన సినిమా పెద్ద స్క్రీన్ పైన హీరో. హీరో. ఏది మన ఓ ఓ, ఏమో టూ చైనీస్ ఫిలిం. థౌజండ్ టూ టూ ఆ, థౌజండ్ టూ పెద్ద స్క్రీన్ మీద చూసావా? యా, స్క్రీనింగ్ చేసిండ్రు క్యాంపస్ లో. అసలు నేను ద- చెప్తున్నా, ఎవరన్నా ఈ సినిమా చూడాలనుకుంటే పెద్ద టీవీలో పెట్టుకుని చూడండి. స్లో మోషన్ షాట్లు, టైట్ నేను క్లోజప్లు. శ్రీరామ్, నేను ఎన్నిసార్లు టెలిగ్రామ్ లో ఫైల్ ఇచ్చి అరే చూడండి రా బాబు చూడండి రా అని బతిమలాంటి తెలుసా. యా, పెద్ద స్క్రీన్ లో చూడండి మంచి ప్రింట్ రా బాబు అని చెప్పి. అస్సలు టెర్రిఫిక్ సినిమా. నేను ఆల్రెడీ ఒకసారి టీవీలో చూసిన, మళ్ళీ అసలు పెద్ద స్క్రీన్ మీద అసలు అసలు ఎపిక్ అనేది ఒకటి ఉంటుందా? ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఏంది ఆ ఎపిక్ అని. సినిమాలో కలర్స్ ఎలా ఉంటాయి తెలుసా. నువ్వు లిటరల్ గా సినిమా తీసుకెళ్ళి ఒక టీవీ షోరూమ్ లో ప్లే చేయొచ్చు. అంత అంత వైబ్రెంట్ ఉంటాయి. క్రిస్టోఫర్ డోయల్ నానా, క్రిస్టోఫర్ డోయల్. యా, మ్మ్. అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సినిమా. టెర్రిఫిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఎఫెక్ట్స్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ కూడా. ఆ తర్వాత నో స్మోకింగ్, ఇందాక చెప్పినా కదా, 35mm లో చూసిన నో స్మోకింగ్ అని. ఐ థింక్ సి నో స్మోకింగ్ ఇందాక చెప్పినట్టే, లైక్ యునో ఫ్రీ విల్ అనేది ఏదైతే ఉండదో, దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కోలాగా చూడొచ్చు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ద వే ఫిలిం లుక్స్. ఐ థింక్ రాజీవ్ రవే అనుకుంటా సినిమాటోగ్రఫర్. సో నాకు చాలా ఇష్టం రాజీవ్ రవి వర్క్. ఐ థింక్ కంటెంపరీ సినిమాటోగ్రాఫర్స్ లో ఒక యూనిక్ లాంగ్వేజ్ ఉన్నది. ఐ థింక్ రాజీవ్ రవి. ఇది రాజీవ్ రవి సినిమాలు ఉంటాయి, అన్నయ్యం రసూలు. రాజీవ్ రవి దేవుడి సినిమాటోగ్రఫర్ కూడా కదా. యా, యా, యా. సో ఈ హాజ్ ఎ యూనిక్ విజువల్ టేస్ట్ ఉంటుంది అన్నమాట తనకి. ఐ రియలీ లైక్ ఈ సినిమాటోగ్రఫీ. నీకు డౌట్ తో వదిలేస్తే చూడు. యా, యా, యా. నాకు ఇవి పిచ్చి పిచ్చి ఇష్టం. ఏంటంటే డౌట్ అనే సినిమా ఉంది. యా. ఓ, ఓకే. ఓకే. ఏమీ ఆడమ్స్, మెరిల్ స్ట్రీప్ అండ్ ఫిలిప్ సీమోర్ ఆఫ్ మ్యాన్. హాఫ్మన్, వీళ్ళు ముగ్గురు అన్నమాట. వాళ్ళు ముగ్గురు ఏమో చర్చ్ నడిపే స్కూల్లో చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. మెరిల్ స్ట్రీప్ ఏమో హెడ్ మిస్ట్రెస్, ఫిలిప్ ఏమో హెడ్ మాస్టర్, ఏమీ ఆడమ్స్ ఏమో చిన్న టీచర్ అన్నమాట. ఓకే. వాడి మీద సెక్షువల్ అసాల్ట్ డౌట్ వస్తుంది, వాడు పిల్లల్ని ఏదో చేస్తున్నాడని. చివరికి కూడా నీకు ఆ డౌట్ డౌట్ గానే ఉంటుంది. ఆ తర్వాత రెడ్ సర్కిల్. రెడ్ సర్కిల్ ఇది మెల్విల్ సినిమా. ఇది కూడా పెద్ద, ఇవన్నీ స్క్రీనింగ్ లో చూసినవి. ఇది ఆల్రెడీ నేను చూసిన, బట్ ఇక్కడ క్యాంపస్కి వచ్చి మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నాం. చెప్తున్నాం, ఎవరైతే ఎవరికైతే బాగా థ్రిల్లర్స్ ఇష్టమో, మెల్విల్ సినిమాలు ఏవి కూడా వదలకుండా చూడొచ్చు మీరు. థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు, పర్టికులర్లీ ఫించర్ ఫ్యాన్స్ ఉంటారా? ఫించర్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ వెళ్ళి మెల్విల్ సినిమాలు చూడండి. ఒక మూడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఉంటుందా సినిమాటోగ్రఫీని వాడుకొని, సౌండ్ డిజైన్ వాడుకొని. మెల్విల్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఇట్. ల సమురాయ్ కానీ, ల షర్కిల్ రూజ్ కానీ, ఇవన్నీ ఫ్రెంచ్ ఫిలిమ్స్. ల షర్కిల్ రూజ్లో ఒక, అంటే జ్యువెలరీ షాప్ని బ్రేక్ చేస్తారనమాట. రాబ్ చేస్తారు ఎంటైర్ సీక్వెన్స్. అంటే నువ్వు డైలాగ్ వాడకుండా ప్యూర్ సినిమా అని ఉంటుందా, అది మెల్విల్ చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసిండు. అసలు చాలా వెరీ అండర్ రేటెడ్. అంటే అట్లీస్ట్ మన పాపులర్ సర్కిల్స్ లో, అంటే ఫించర్ గురించి మాట్లాడినంత మనం మెల్విల్ గురించి మాట్లాడము, బట్ ఈజ్ అ మాస్టర్. సో లాట్ యూ కెన్ సీ సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ఫించర్ ఇన్ ఫించర్ వర్క్ లో. యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ ఈ టుక్ ఫ్రమ్ మెల్విల్. డోంట్ మిస్ ఎనీ మెల్విల్ ఫిలిం. ల సమురాయ్, ల సర్కిల్ రూజ్, ఈ రెండు అయితే చూడండి. యూ విల్ లిటరల్ అండ్ సో బ్లీక్ ఉంటాయి ఈ సినిమాలు కూడా. అండ్ మీకు బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది కదా లేదు, లేదు. లాస్ట్ సమ్మర్. ల సమురాయ్ లేదు, లేదు, లేదు. మీకు లేదు. ప్రాపర్ కలర్ ఫిలిమే అది, 60s లో. పల్స్. పల్స్ వచ్చేసి కియోషి కురసావా. ఎవరైనా చూసిండ్రా పల్స్?
సో కియోషి కురసోవా ఈజ్ అ వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్ కియోషి కురసోవా. ఎందుకు అంటే ఇందాక స్పీల్బర్గ్ జాస్ ఎందుకు చెప్పలేదంటే ఇట్స్ అ వెరీ పాపులర్ థింగ్, అందరు తెలుసుంటది జాస్. సో అందుకే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. బట్ కియోషి కురసోవా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జే హారర్ క్రియేట్ చేసిండు. టెక్నో హారర్, టెక్నాలజీని అంటే ఈయన హారర్ ఎట్లుంటది అంటే నీకు జంప్స్కేర్లతోటి ఇట్లా భయంకరంగా ఉండదు, ఒక క్రీపీనెస్ ఉంటుంది అనమాట తన సినిమాలో. అంటే నీకు దయ్యాలు భూతాలు రావు స్క్రీన్ పైన, బట్ నువ్వు ఒక వెరీ అనీస్ ఫీలింగ్ ఉంటుంది నీకు. సో క్యూర్ క్యూర్ డైరెక్టరా? ఆ క్యూర్ డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ. క్యూర్ ఓకే. ఇంకా మాస్టర్ పీస్ అది, దాని అది బీభత్సమైన మాస్టర్ పీస్ అది. పల్స్ కూడా బాగుంటది. రీసెంట్లీ చైమ్ అని ఒకటి వచ్చింది అనమాట, 40 మినిట్సే ఉంటుంది ఆ ఫిలిం. సౌండ్ని వాడే విధానం, యూనో కియోషి కురసావా సౌండ్ డిజైన్ బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయకపోతే కియోషి కురసావాని ఎక్స్ప్లోర్ చేయండి, వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్. క్యూర్, పల్స్, చైమ్. సో ఎవరైనా ఇంట్రొడ్యూస్ అవ్వాలి అనుకుంటే ఆ వరల్డ్లోకి చైమ్ చూడండి, ఇట్స్ అ 40 మినిట్ ఫిలిమే. బాగుంటుంది చైమ్. సో ఇది. ఆ తర్వాత చైమ్ క్లౌడ్ ఆల్సో ఇంప్రెసివ్. యా క్లౌడ్ నేను చూడలేదు, క్లౌడ్ చూడాలి. చైమ్ చాలా ఇష్టం నాకు. ఆ తర్వాత మిడ్ నైట్ రన్. ఇది ఎంతమంది చూసిండ్రు? ఏ ఇయర్ ఇది? నేను ఇది చూడలే. 1988 ఇది. ఓ, నేను చూడలేదు. సో నేను ఇది ఎప్పటి నుంచో నా వాచ్ లిస్ట్లో ఉంది ఈ సినిమా చూద్దామని. బట్ ఎందుకో పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన. దెన్ పాల్ థామస్ ఆండర్సన్ మెన్షన్డ్ దిస్ ఫిలిం వెన్ ఈ వాజ్ ఆస్డ్ అబౌట్ వాట్ ఆర్ ద ఫిలిమ్స్ దట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనమాట. సో అప్పుడు మిడ్ నైట్ రన్ చెప్తారు, ఇంకా డెనీరో ఉన్నాడు, పాల్ థామస్ ఆండర్సన్ సజెస్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా చూడకపోతే నాకు సిగ్గులేనట్టు అని చెప్పేసి వెళ్ళి చూసిన అనమాట మిడ్ నైట్ రన్. చెప్తున్నా, నాదో లిస్ట్ ఉంటుంది, నేను అది ప్రైవేట్ లిస్ట్ అనమాట, ఎవరికి రివీల్ చేయలేదు. బికాస్ అది ఎప్పుడు మారడం అంటే ఎక్కువ మారదు, బట్ కొన్ని కొన్నిసార్లు యాడ్ చేస్తూ ఉంటాను అనమాట ఆ లిస్ట్లోకి ఫేవరెట్ ఫిలిమ్స్. సినిమా చూసి వెళ్ళి ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్లోకి వేసేసిన ఈ సినిమాని, మిడ్ నైట్ రన్. ఇంకా నేను అంతకంటే ఎక్కువ చెప్పను. ఇట్ విల్ అంటే ఇంకా ఇట్ విల్ మేక్ యూ లాఫ్, ఇట్ విల్ మేక్ యూ లుక్ ఎట్ లైఫ్ పాజిటివ్లీ. యూనో మీరు ఎంత బ్యాడ్ మూడ్ ఆర్ ఎంత గుడ్ మూడ్లో ఉన్నా కానీ వెళ్ళి సినిమా చూడండి, మిడ్ నైట్ రన్. యూ విల్ బి థరోలీ ఎంజాయింగ్ దిస్ ఇది ఫిలిం. కామెడీ ఫిలిమా, థ్రిల్లరా? కామెడీ కామెడీ. ఓకే, ఓకే. దెన్ ఐ వాచ్డ్ అగైన్ మ్యాన్హాటన్ రీవాచ్, మళ్ళీ పెద్ద స్క్రీన్ పైన. అగైన్ ఇట్ వాస్ షాట్ బై గార్డన్ విల్లిస్, గాడ్ ఫాదర్ సినిమాటోగ్రఫర్. అగైన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్, గ్రేటెస్ట్ కామెడీస్ ఎవర్ మేడ్. వుడీ ఆలెన్, హ్యానీ హాల్ పక్కనే ఉంటుంది. చూసినరా మ్యాన్హాటన్? మ్యాన్హాటన్ చూడలే. మ్యాన్హాటన్ చూడలే కదా. గ్రేట్ గ్రేట్ ఫిలిం. అంటే కామెడీ లాగా ఉంటుంది, బట్ ఇట్ టాక్స్ అ లాట్ అబౌట్ రిలేషన్షిప్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్ అగైన్. యూనో చూడండి, లైక్ ఇట్ విల్ హిట్ ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ ఆర్ ఇఫ్ యు హ్యాడ్ ఎ బ్రేకప్. యూనో వేరే రేంజ్లో ట్రిప్ అవుతారు. ఇట్ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్, లవ్, బ్రేకప్స్, రిలేషన్షిప్స్, డేటింగ్. అంటే 79లో తీసిన సినిమా ఈ రోజుకి రెజనేట్ అవుతుంది. ఇంకా స్కాట్ అయితే మొత్తం మురిసిపోతున్నాడు, ఏమైంది అంతాను. ఏం లేదు. చూడు చూడు, నువ్వు ఈ టైంలో చూస్తే నువ్వు ఇంకా ఎంజాయ్ చేస్తావు. యా. అండ్ ఒకవేళ ఎవరన్నా మూవీ డేట్ చేయాలనుకుంటే మాత్రం యూనో ఈ మూవీ తీసుకోండి. ఐ థింక్ ఈవెన్ ఇంకా ఇట్ విల్ బి గుడ్ డేట్. లాంగ్ వాక్ చూసారా? నేను తేజ మాట్లాడతా. చూసాడు. అస్సలు లాంగ్ వాక్, నేను సీదా ఒకటే పెట్టినా, మేము చేసినప్పుడు కూడా పెట్టినా. ఇది 2025లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, నా ఫేవరెట్ ఫిలిం. ఇంకా ఇది ఆ సినిమా వచ్చిన తర్వాత తెలిసింది, ఇది నావెల్, స్టీవెన్ కింగ్ రాసిన నావెల్ బేస్లో తీసిందంట. సినిమా సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 50 మెంబర్స్ వాక్ చేస్తూ ఉంటారు, ఎవడు మిగిలితే అంటే ఎవడైతే స్టాప్ చేస్తాడో వాడిని కాల్ చేస్తాడు. సినిమా అంతా బా అదే. ఈ ఈ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వీళ్ళ మధ్యలో జరిగే కన్వర్జేషన్సే సినిమా. యూజువల్గా నేను కన్వర్జేషన్స్ ఉన్న సినిమాలు అంటే డ్రామాలో తక్కువ చూస్తాను. బట్ ఈ ఫిలిం ఒక్క సెకండ్ కూడా ఆపదు, ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. చూస్తా, నేను కూడా నువ్వు వింటున్నా. చాలా మీ ఇద్దరికి నచ్చుతుంది. నువ్వు స్టీఫెన్ కింగ్ అన్నావు కాబట్టి స్టీఫెన్ కింగ్ ఇంకొక సినిమా, ఇంకొక రాసిన సినిమా నవల. ఉంటుంది అనమాట, మిస్ట్.
మిస్ట్. మిస్ట్ 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 అబ్బో. లో నాకు ఆ మాబ్ మెంటాలిటీని చూపించిన విధానం చాలా ఇష్టం. ఆ చుట్టూరు అల్లింది అదే వేరే విషయం, కానీ నీకు ఆ సూపర్ మార్కెట్ మొత్తం జరిగిద్ది చూడు. ఉమ్, ఉమ్. సూపర్ మార్కెట్ లో జరిగిద్ది చూడు. అసలు ఒక్కొక్కడు సైక్ అయిపోతూ ఉంటాడు. నాకు అది విపరీతంగా నచ్చింది మిస్ట్ లో. చాలా బాగుంటుంది మిస్ట్ అసలు. చాలా బాగా నచ్చింది. దెన్ నిన్ననే చూసిన రియల్ పెయిన్. ఇది నేను నిన్న డౌన్లోడ్ చేసిన సార్, యాక్చువల్లీ నిన్న చూడాలి, నిన్న ఓ, చూద్దాం ఓకే. అనుకొని చూడలేదు నేను. యా, రియల్ పెయిన్ నాకు నచ్చింది యాక్చువల్లీ. నేను ఎంజాయ్ చేసిన. ఐ థింక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ సింపుల్ సింపుల్ సింపుల్. బై నో మీన్స్ ఇట్స్ ఎ సింపుల్ ఫిలిం. సింపుల్ ఫిలిం అన్ని అంటే ఎమోషన్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్, బట్ ద లాంగ్వేజ్ ఈజ్ సింపుల్. అంటే నువ్వు బుర్ర పెట్టి బద్దలు కొట్టుకోవాల్సిన సినిమా కాదు. లింక్ లేటర్ ఫిలిం లాగా ఉంటుంది అనమాట. జనాలు మాట్లాడుతూ, బట్ దే టాక్ సో డీప్లీ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. లైక్ ఓకే, ఐ వాంట్ జస్ట్ సిట్ అండ్ వాచ్ అ ఫిలిం, బట్ ఇట్ నీడ్స్ టు ఇంపాక్ట్ మీ అ లాట్. నేను ఇంటలెక్చువల్గా బ్రెయిన్ పెట్టి ఏదో ఫిగర్ అవుట్ చేయాల్సిన పని లేకుండా నాకు ఎమోషన్ ఇచ్చే ఫిలిం చూడాలనుకుంటే వాచ్ రియల్ పెయిన్. వెరీ గుడ్ ఫిలిం. ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ద రోజెస్ అనే ఫిలిం చూసాను, ఎంత నచ్చిందంటే నేను ఐ కాంట్ ఆర్టికులేట్ ఇట్. అంత బాగా నచ్చింది తెలుసా. సిట్ ఓకే. కామ్ రేంజ్ కామెడీ. యా, ఇది కూడా థియేటర్లో రిలీజ్ అయ్యిండే. ఎంత బాగుంది తెలుసా అసలు. నేను నాకు జీరో థాట్, నేను టారెంట్స్ ఓపెన్ చేసి వెరీ ర్యాండమ్గా డౌన్లోడ్ చేసుకొని సినిమా మీద నాకు అసలు ఏమీ తెలియదు, ఓపెన్ చేసి కూర్చుని అంతే. 10 మినిట్స్ చూసి బాగుంటే కంటిన్యూ చేద్దాం లేకపోతే తీసేద్దాం అనుకున్నాం. 18 నిమిషాలకి ఎంత ఫన్నీ క్యారెక్టర్స్, మ్యాడ్ అయిపోతావు అసలు. సినిమా ఎండ్ చేసిన విధానంకి అంటే అది అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది కూడా నవల్ బేస్ సినిమా అని తెలిసింది. యా, కానీ యా, యా. డై డైలాగ్స్ అయితే రోహిత్ నీకైతే పిచ్చి పిచ్చి అని వచ్చేస్తుంది. బ్రిటిష్ కామెడీ ఫిలింలో ఉంటుంది. నువ్వైతే డెఫినెట్గా చూడు. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అసలు. ఇద్దరు క్యారెక్టర్స్ ఎంత చెప్పినా తక్కువ. మీరు ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఒక సినిమా చూద్దాం అనుకుంటే నెక్స్ట్ ఫిలిం ఇదే చూడండి, హండ్రెడ్ ఓకే. పర్సెంట్ నచ్చుతుంది. నెక్స్ట్ ద బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ. అసలు మార్గరెట్ రోబిన్ చూసి ఎన్ని రోజులు అయింది. ఆహా. తర్వాత ఒక సినిమాలో చూసిన నాకు తర్వాత అబౌట్ అదే ఇది అబౌట్ టైం పోస్టులు గుర్తున్నాయి యూనో. అది వేరేలే కానీ ఆ ఆ మార్గరెట్ రోబీ కాదు, ఇది వేరే, ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇట్స్ ప్రజెంట్ మార్గరెట్ రోబీ అనమాట. ఒక 35 ఏజ్ కపుల్ అనమాట. ఇద్దరు కపుల్ కాదు, సింగిల్స్ అనమాట. వాళ్ళని ఇట్స్ సైఫై అంటే లైక్ ఒక ఆర్గనైజేషన్ కలపాలనుకుంటే ఎలా కలుగుతుంది అంటే ఒక సైఫై టచ్ ఇచ్చి చూపిస్తారు. వెరీ డిఫరెంట్ ఫిలిం. మేబీ నచ్చకపోవచ్చు, కానీ ఒక మంచి సైఫై రొమాన్స్ చూడాలనుకుంటే చూడండి. సైఫై అంటే ఏవో ఎక్స్ట్రాడినరీ అవేమి ఉండవు, చాలా సింపుల్గా సటిల్గా బాగుంటుంది. ఓకే. మార్గరెట్ రోబీ ఫ్యాన్స్ అయితే అసలు మిస్ అవ్వదు. తర్వాత ఇంకొక క్యూట్ ఫిలిం వి బాట్ ఇస్. ఎన్నో రోజుల నుంచి చూద్దాం అనుకుని వాచ్ చేసిన ఏది? వి వి బాట్ బాట్ ఇస్. ఇస్. మస్తు ఉంటుంది. ఒక కూల్ ఫీల్ గుడ్ ఫిలిం చూద్దాం అనుకుంటే వెళ్ళి చూడండి వి బాట్ ఇస్. చాలా బాగుంటుంది, అస్సలు రిగ్రెట్ అవ్వరు చూడడం. కాట్ స్టీలింగ్ చూసారా? కార్డ్ స్టీలింగ్ నా దాంట్లో ఉంది, నేను ఇంకా చూడలేదు. చూడు, మ్యాడ్, బుర్రపాడు ఎక్స్పీరియన్స్. ఇది ఓకే. ఎట్లా ఉంటదంటే ఇది వీళ్ళది సాటి బ్రదర్స్. గుడ్ టైం ఓకే. ఉంటుందా? గుడ్ టైం సినిమా వస్తుంది. గుడ్ టైం గుర్తుంది. గుడ్ టైం సేమ్, గుడ్ టైం రేంజ్ రేసి స్క్రీన్ ప్లే ఉంటుంది, క్రేజీ ఉంటుంది. చూడు అసలు దీని గురించి చెప్పినా తక్కువే.